మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పటికే 5గురు బలిదానాలు చేసుకోవడం జరిగింది ప్రత్యేక హోదా సాధన కోసం. ఒక ప్రజా ఉద్యమం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉవ్వెత్తున లేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజల భావోద్వేగాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష 2వ రోజుకు కూడా చేరుకుంది. అనేక జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కావచ్చు, సంఘీభావంగా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. దీన్నంతా కూడా నిన్న ప్రజాస్పందన చూశారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ కోరిక ప్రత్యేక హోదా రావాలి అనేటటువంటిది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున ఇది ప్రజల కోరిక. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరిక అనేటటువంటిది కాదు. ప్రత్యేక హోదా అనేటటువంటిది సాధించేంత వరకు వదలకుండా 6 నెలలుగా వరుసగా పోరాటాలు వస్తున్నటువంటి పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షకి కూర్చున్నటువంటి తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో ప్రజల స్పందనని దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ప్రజల వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా మీద ఈ రోజున నిరాహార దీక్ష చేస్తూ ఉంటే దీని మీద విమర్శించడానికి అసలు మీకు ఎట్లా మనసు ఒప్పుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రులను అడుగుతున్నాం. రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి మీకు అసలు నోరెలా వస్తుందని అడుగుతున్నాం. ప్రజల తరపున మీరు పోరాడాల్సింది పోయి కేంద్రాన్ని అడగకుండా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటటువంటి స్థాయికి మీరు దిగజారారు. ఈరోజు ఇప్పటికైనా సరే మీరు విమర్శలు మాని మీరు మోడీ దగ్గర చెప్పండి, ఒక ప్రతిపక్ష నాయకుడికి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రత్యేక హోదాని కోరుతూ ఉన్నారు, మేము కూడా ఈ ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలకు వెళ్ళలేము అనేటువంటిది మీరు ఈ దీక్షను చూపి ప్రధానమంత్రికి చెప్పండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం మానుకోమని కోరుతున్నాం. దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ప్రత్యేక హోదాని కాంక్షించేవారు ఇక్కడికి రావడం జరుగుతుంది కదా. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు ఎలా జరిగినాయి? ఇక్కడ పూర్తిగా 2వ రోజు కూడా పూర్తిగా ప్రత్యేక హోదా ఉద్యమం ఏ స్థాయిలో ముందుకు స్వచ్ఛందంగా యువత తరలిస్తున్నారు. నిన్న మీరు చూశారు స్పందన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసానికి ప్రత్యేక హోదా వస్తే మాకు భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి యువత విద్యార్థులు నమ్ముతున్నారు కనుక పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళలో కూడా యువత ఎక్కువగా ఉన్నారు కనుక ఇవాళ వాళ్ళ భవిష్యత్తు పైన పడుతున్నటువంటి ఆందోళనకి ఈ దీక్ష అనేటటువంటిది ఒక ప్రతిరూపం మాత్రమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ గుంటూరు పోటెత్తుతుంది. గుంటూరు మాత్రమే కాదు 13 జిల్లాలు ఇవాళ ప్రత్యేక హోదా కోసం పోటెత్తబోతున్నాయి. కనీసం ఈ ప్రజా నిరసనని ప్రజా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి